మొన్న మనం చూసాం అధ్యక్ష, టాటా సంస్థ చైర్మన్ బయట జరిగింది, భారీ పెట్టుబడులని ఈ రాష్ట్రంలో అనౌన్స్ చేసింది, రాష్ట్రం మొత్తం కూడా చూసింది అధ్యక్ష. దేశానికి గర్వకారణమైనటువంటి సంస్థలన్నీ కూడా టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, గోద్రేజ్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం వైపు అడుగులేస్తున్నాయి అంటే కేవలం ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి ముందు చూపు మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది ఈ సందర్భంగా సభ గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఆఖరికి డైట్ ఛార్జీలు అధ్యక్ష, 100 కోట్ల రూపాయల డైట్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటిది గత ప్రభుత్వం. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, వీళ్లు పిల్లల గురించి, పిల్లల చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే వినాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలని గత ప్రభుత్వం ఆపేస్తే తిరిగి వాటిని పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. పాత రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయడం అధ్యక్ష. తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉంటే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. మనం ఇన్స్టాల్మెంట్లు అయినా విడుదల చేద్దాం, ఆ సర్టిఫికెట్లని పిల్లలకి వేయాలా చేయాలి అనేటువంటిది పదే ఆయన మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద కూడా ఇవాళ నిధులు విడుదల చేస్తూ మళ్లీ పాత స్కీమ్ వైపు తీసుకెళ్లే రకంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష.